తెలంగాణ యూనివర్సిటీలో 2012 ఏడాది నోటిఫికేషన్ ద్వారా 2014లో భర్తీ అయిన అధ్యాపకుల నియామకాన్ని తప్పుపట్టడం తగదని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ టీయూటీఏ పేర్కొంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్యూటా అధ్యక్ష కార్యదర్శులు పున్నయ్య, మోహన్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమైనవన్నారు. వాస్తవాలను దాచిపెట్టేవి, న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న అంశాన్ని తప్పుగా చిత్రీకరించేలా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్ లో ఉండగా సింగిల్ జడ్జి తీర్పును అంతిమ తీర్పుగా ప్రచారించడం చట్టవిరుద్ధమని వివరించారు. రిట్ అప్పీల్స్ పెండింగ్ లో ఉన్నాయని డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వుపై ఇంటరిమ్ సస్పెన్షన్ మంజూరు చేసిందన్నారు. ఆ సింగిల్ జడ్జి ఉత్తర్వు అమలులో ఉన్న తుది తీర్పుగా చూపిస్తూ అధ్యాపకులను అక్రమ నియామకులుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014లో నియామకమైన అధ్యాపకులకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు. పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని అడ్వకేట్ జనరల్ తన లీగల్ ఒపీనియన్ లో పేర్కొన్నారని, 2025 జనవరి 4న జరిగిన ఈసీ పదోన్నతి ప్రక్రియను పూర్తి చేయాలని తీర్మానించిందన్నారు. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ 1-2 నోటిఫికేషన్లను సెటిసైడ్ చేయాలని 31 అక్టోబర్ 2025 తీర్పునిచ్చిందని తెలిపారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ యూనివర్సిటీ అధికారులు, నియామకమైన అధ్యాపకులందరూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారని పేర్కొన్నారు. అధ్యాపకులందరూ న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న అంశాలను వక్రీకరించి ఆరోపణలు చేస్తే సంబంధితులపై డిఫమేషన్, కాంటెంప్ట్, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అసోసియేషన్ వెనుకాడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి బాలకిషన్, డాక్టర్ నీలిమ, ప్రతినిధులు జమీల్, ప్రసన్నరాణి, విద్యావర్తిని, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ అంజయ్య, నాగరాజు, సబిత, లక్ష్మణ చక్రవర్తి, ప్రసన్న, శీల తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 12 సంవత్సరాలుగా 2014 నియామకాలకు సంబంధించి అసత్యపు వార్తలు, తప్పుడు వార్తలు, అర్ధసత్యపు వార్తలు ప్రచారం చేస్తున్న క్రమంలో అనివార్యంగా ఈరోజు ప్రెస్ ముందుకు రావడం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఆ మేరకు ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మొదటగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నిజానికి 2013లో స్టే ఆర్డర్తో రిక్రూట్మెంటు ఆగిపోయిన క్రమంలో అప్పుడున్న వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు స్టే వెకేట్ చేయించి 45 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. దానికి మీకు తర్వాత చూపిస్తా డీటెయిల్గా. 23 ఈసీలో చాలా స్పష్టంగా ఈ ఈసీ అప్రూవల్ తీసుకొని 23 ఈసీలో అప్రూవల్ తీసుకొని మమ్మల్ని అందరినీ నియామకం చేయడం జరిగింది. వచ్చిన తర్వాత అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కోర్టును సంప్రదించారు. కోర్టును సంప్రదించిన క్రమంలో కోర్టు స్టే విధించింది. స్టేను వెకేట్ చేసుకుంటూ జనవరి 3, 2014లో స్టేను వెకేట్ చేస్తే జనవరి 4, 2014లో స్టే వెకేట్ చేయించి అప్పుడున్న రిజిస్ట్రార్ అండ్ వీసీ గారు మా అందరినీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ అపాయింట్మెంట్లో 45 మంది అపాయింట్ కావడం జరిగింది. నిజానికి ఈ అపాయింట్మెంట్ అనేది అక్రమము. ఈ అపాయింట్మెంట్ వల్ల ప్రతిష్ట దిగజారిందని చాలా అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. నిజానికి ఈ అపాయింట్మెంట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ బాడీ ఉంటుంది. ఆర్గనైజ్డ్ బాడీలో ఆ కమిటీకి చైర్పర్సన్గా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్గా ఉంటారు. ముగ్గురు వేరు విశ్వవిద్యాలయాల నుండి విషయ నిపుణులు ఉంటారు. గవర్నర్ నామినీ ఉంటాడు. గవర్నర్కు ప్రతిరోజు విషయం చేరవేయడానికి గవర్నర్ నామినీ, ప్రభుత్వానికి సంబంధించిన నామినీ ఉంటాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన నామినీ ఉంటారు. మహిళా నామినీ ఉంటుంది. వీళ్ళందరితో పాటు మొత్తంగా రికార్డు చేయడానికి ఒక బృందం ఉంటుంది. ఇంటర్వ్యూ మొత్తం కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీళ్ళు ఇచ్చే సమాధానాలు, బోర్డు మీద జరిగే ఆ డెమో క్లాసు, ఇదంతా రికార్డు పూర్వకంగా రికార్డు చేసిన తర్వాత మాత్రమే అది ఆ సెలక్షన్ ప్రక్రియ పూర్తయినట్టుగా ప్రకటిస్తుంటారు. బహుశా అందరి 45 మంది రాకముందుకు దాదాపు 200కు పైగా అందరు ఇంటర్వ్యూ చేసిర్రు. ఇందులో ఫైనల్ సెలక్షన్ తర్వాత ఈ 45 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 45 మంది సెలెక్ట్ అయిన తర్వాత అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కొంతమంది కోర్టుకు పోవడం,
ఆ కోర్టులో ఈ విషయం నాన్చుతూ ఇప్పటిదాకా రావడం జరిగింది. ఈ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అనేది ఏంటంటే రోస్టర్ విధానము సక్రమంగా లేదు. రోస్టర్లో రోస్టర్లో ఒక రోస్టర్ బదులు ఇంకొక రోస్టర్ వచ్చిందని ఈ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వెళ్ళడం జరిగింది. రోస్టర్కు ఈ సెలక్షన్కు ఇక్కడున్న క్యాండిడేట్స్కు సంబంధం లేదు. ఇక్కడున్న అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇతర దేశాల నుండి వచ్చిర్రు. ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్ గారు 15 దేశాలలో పనిచేసి వచ్చిండు. ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి గారు మొన్నటి వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 4-5 విశ్వవిద్యాలయాల్లో పనిచేసిండు. ప్రొఫెసర్ బాలకిషన్ గారు జర్మనీలో పనిచేసుకుంటూ జర్మనీ జపాన్లో పనిచేసుకుంటూ వచ్చాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక జెన్యున్ క్వాలిఫికేషన్ ఉండి పిహెచ్డీలు చేసి విపరీతమైన రీసెర్చ్ పరిశోధన అనుభవం ఉండి ఇక్కడ ఉన్న సెలక్షన్ మొత్తం కూడా జరిగింది. ఇదంతా ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఈసీలు ఆమోదించినవి అయినప్పటికీ కూడా ఒక అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఇది మీకు కూడా చూస్తా. పిటిషన్ నెంబర్ 3 అనేది వెంకట్ నాయకు గవర్నమెంట్ ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. ఏముందనంటే థర్డ్ పిటిషనర్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ సిన్స్ he does not possess PhD qualification. Therefore, according to the respondent, there are no bona fide అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వెంకట్ నాయక్ అనేటైనా క్యాండిడేట్ సెలెక్ట్ కాలేదనేది కోర్టు రిట్ మాకు స్టే వేకేట్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా ఉన్నది. ఆయన ఇక్కడ రావడానికి కానీ మాట్లాడడానికి రైటే లేదు. మొన్నటికి మొన్న అక్టోబర్ 31న ఈ వాదన ప్రతివాదన తర్వాత సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్లో ఏం తెలియజేసిందనంటే ఆనరబుల్ జస్టిస్ భీమపాక నగేష్ సింగిల్ బెంచ్ జడ్జిలో ఈ రోస్టర్లో అవకతవకల వేరియేషన్స్ ఉన్నాయి కావున 1వ నోటిఫికేషన్ 2వ నోటిఫికేషన్ పక్కకు పెట్టండి అని అన్నారు. రోస్టర్కు ఇక్కడ వచ్చిన వాళ్ళకు సంబంధం లేదు. మాకు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఇంటర్వ్యూ చేసిర్రు, ఇంటర్వ్యూలో కాల్ లెటర్ సెలక్షన్ మెరిట్ ప్రకారం సెలక్షన్ చేసినామంటే మేమందరం వచ్చినాం అనే విషయాన్ని మళ్ళీ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేమందరం కూడా కోర్టుకు మళ్ళీ అప్రోచ్ అయినాము. డబుల్ బెంచ్ అంటే డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా రిమార్క్ చేసుకుంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ రద్దు చేసుకుంటూ మీకు నోట్స్ అంత సర్టిఫైడ్ కాపీసే మీ అందరికీ మీడియా ముందర రిలీజ్ చేయడానికి వచ్చినాము. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంటు జస్టిస్ భీమపాక నగేష్ గారి జడ్జిమెంట్ను సస్పెండ్ చేసుకుంటూ దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే 4 వారాలలో కోర్టుకు వచ్చి సబ్మిట్ చేయాలి అని తెలియజేసుకుంటూ ఈ రిక్రూట్మెంట్ కంటిన్యూగా ఉంటుందని, దీని మీద తుది తీర్పు వరకు కంటిన్యూగా ఉంటుందని భీమపాక నగేష్ జడ్జిమెంట్ సస్పెండ్ చేసుకుంటూ డివిజన్ బెంచ్ మనకిచ్చిన ఈ జడ్జిమెంటు 1316 జడ్జిమెంట్ అంటారు. అంటే 5566 జడ్జిమెంట్లో వెంకట్ నాయక్ సంబంధించిన కేసు ఉన్నది. అది సస్పెండ్ అయిపోయింది. ఆయన మాట్లాడడానికి రావడానికి అవకాశమే లేదు. యూనివర్సిటీకి కూడా రాలేదు. ఈ మొత్తంగా కేసు ఎవరి మీద ఉందంటే యూనివర్సిటీ ప్రతినిధుల మీద ఉన్నది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది తెలంగాణ యూనివర్సిటీ మీద కేసు ఉన్నది. మేమందరం ఇంప్లాయిడ్ అయినాం తప్ప తెలంగాణ యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు వెళ్ళి కోర్టుకు వెళ్ళి దీన్ని స్టే వేకేట్ చేయించినట్టు దీన్ని వేకేట్ చేయించడం కూడా రిట్ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఆ రిట్ అప్పీల్లో లిస్టింగ్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ కోసం మేము అందరం చూస్తున్నాము. ఇదొక అంశం. ఇక దీనికి ప్రధానంగా ఈ అంశం ఉండగా మేము పదోన్నతులకు సంబంధించి మేము మా యూనివర్సిటీ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోమన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోమన్నప్పుడు వాణిరెడ్డి గారి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము. అంటే ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఉద్యోగం తీసుకుంటున్నాం, ఇంక్రిమెంట్ తీసుకున్నాం, శాలరీ తీసుకుంటున్నాం అంటే పదోన్నతి ఇవ్వడానికి అర్హులు. చాలా స్పష్టంగా రకరకాల సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి. ఆ కోర్టు చేసిన కేసులు కూడా మీ ముందు తర్వాత తెలియజేస్తాను. చాలా స్పష్టంగా ఉంది కాబట్టి వాణిరెడ్డి గారి రిపోర్ట్లో వీళ్లకు ప్రమోషన్ ఇవ్వండి అని వాణిరెడ్డి గారి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ వాణిరెడ్డి తర్వాత అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ తీసుకోవాలని ఇది అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఇది ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎవరికి రాసిండ్రు? వాళ్ళు తెలంగాణ యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్లకు రిపోర్ట్ పంపిరు. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చాలా క్లియర్గా కేసులతో సంబంధం లేదు, పదోన్నతులు కల్పించండి అని చాలా స్పష్టంగా ఉన్నది. తర్వాత ఈ రిపోర్ట్ తీసుకొని ఈ 2 రిపోర్ట్లతో పాటు
గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ గవర్నమెంట్ చాలా స్పష్టంగా రాసింది. ఈ గవర్నమెంట్ దాంట్లో లీగల్ ఒపీనియన్ బేస్ చేసుకొని గవర్నమెంట్ వెంటనే పదోన్నతి కల్పించండి, వెంటనే వీళ్ళకి పదోన్నతి కల్పించండి. 2014 కోర్టు కేసుతో సంబంధం లేదు, కోర్టు ఉత్తర్వులతో సంబంధం లేదు. మీరు శాలరీ ఇస్తుర్రు, ఇంక్రిమెంట్ ఇస్తుర్రు, వాళ్ళు కంట్రోలర్గా చేస్తున్నారు, ప్రిన్సిపల్గా చేస్తున్నారు, యూనివర్సిటీ అధికారులుగా చేస్తున్నారు, ఎంతో మందికి పిహెచ్డీలు సబ్మిట్ చేసిర్రు, పిహెచ్డి సూపర్వైజర్లుగా ఉండరు. వీళ్ళకు ప్రమోషన్ ఆపొద్దని ఇగో ఈ లేఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. ఈ లేఖ వచ్చిన తర్వాత ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు 2025 జనవరి 4వ తారీఖు నాడు మళ్ళీ ఈసీ పెట్టుకుర్రు. ఆ ఈసీలో చాలా స్పష్టంగా రాసుకుర్రు, జనవరి 2025 31 వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకోవాలనేది ఈసీ మొత్తం ఒప్పుకుంది. ఈసీలో కేవలం వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్, ఫైనాన్స్ సెక్రటరీ, కాలేజ్ ఎయిడ్ కమిషను మొత్తం ప్రభుత్వం మొత్తం కూడా ఈ నిర్ణయం తీసుకొని ఇది చేయడం జరిగింది. ఈ చేస్తున్న క్రమంలో మళ్ళీ ఇది కేసులో ఉంది, ఇది కోర్టులో ఉంది, ఇట్లాంటి మాట్లాడడం అనేది అనైతికం, అసత్యం. ఆ ఆరోపణలకు నిరాధారమైనవి. ఇక్కడ ఏదో ఒక వ్యక్తిలో శక్తిలో అతనికి డిస్టర్బ్ చేయడం కోసం యూనివర్సిటీలో ఒక అన్ఫెయిర్ వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఒక వర్గమో పనిచేస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా కోర్టు ద్వారా డెఫినెట్గా మా అడ్వకేట్స్ మాట్లాడిను, మా లాయర్లు మాట్లాడిరు, నోటీసులు వాళ్ళకు సర్వ్ అవుతాయి. కోర్టులో ఉండే ఈ విషయం కాబట్టి ఏదన్నా ఉంటే డైరెక్ట్గా కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఈ వెంకట నాయక ఇంకెవరైనా కూడా వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలి తప్ప ఇక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరించినట్టు ప్రక్రియ ప్రారంభంగానే ఏదో చేయడం అనేది సహేతుకం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ ప్రాంతంలో విద్యా అభివృద్ధి కావాలంటే, విశ్వవిద్యాలయం ప్రతిష్ట పెరగాలంటే మేమందరం హృదయపూర్వకంగా పనిచేయాలి. ఎలాంటి మానసికమైన ఘర్షణ లేకుండా ఆనందంగా పిల్లలకు పాఠాలు బోధించే ఒక వాతావరణం మీలాంటి పత్రికా ప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తే ఈ విశ్వవిద్యాలయం దేదీప్యమానంగా వెలుగుద్ది తప్ప, లేదంటే ఇట్లాంటి నిరంతరం ఘర్షణలతోని గందరగోళ పడితే మేము డిసప్పాయింట్ కావడం, దాంతో ఇంకా చాలా మంది డిసప్పాయింట్ అయ్యే ఒక పరిస్థితి కనపడుతున్నది. ఇవాళ అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా హృదయపూర్వకంగా పనిచేయడానికి సిద్ధమై వచ్చినాం. మా వయసు అందరిది, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిది కూడా 13 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత 50 సంవత్సరాలు దాటి ఉన్నది. మేము ఎక్కడ పనిచేయడానికి కూడా అవకాశం లేదు. ఇది ప్రకృతి సహజ న్యాయ సూత్రాల ప్రకారం కూడా సుప్రీంకోర్టు 3 సంవత్సరాల సర్వీస్ చేస్తేనే తీసేసే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల తర్వాత తీసేస్తారని ఒక భ్రమలో ఉన్నారు ఇక్కడ వాళ్ళు. ఆ భ్రమలుగా మిగులుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి మీడియా మిత్రులకు వచ్చిన వార్తను రాని వార్తలు కాకుండా మీ వృత్తిపరమైన వార్తలు రాస్తే రాయండి, కానీ ఇట్లాంటి ఒక డీప్గా ఉండే అంశాలను, విద్యా వ్యవస్థను కాపాడే, సమాజాన్ని కాపాడే వాళ్ళను ఎక్కువ సమయం మేము సమాజం గురించి ఆలోచించే వ్యక్తులుగా అంటే ఆర్టికల్స్ కానీ వివిధ రకాల కాలమ్స్ రాసే వ్యక్తులుగా మాకు ఒక అవకాశం కల్పించండి. మానసిక సంఘర్షణ రాకుండా మమ్మల్ని చూసి పత్రికా ప్రతినిధులు, విశ్వవిద్యాలయంలో ఉండే అధికారులు కోఆర్డినేట్ చేసుకున్నట్లయితే ఈ సమాజం తప్పక మెరుగుపడుతుంది, ముందుకు పోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రెస్ మీట్కి మీరందరూ హృదయపూర్వకంగా హాజరైనందుకు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మా జనరల్ సెక్రటరీ మోహన్ బాబు గారు మాట్లాడతారు. ఈనాటి సమావేశం ముఖ్యంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014 సంవత్సరంలో నియామకమైనటువంటి అధ్యాపకుల మీద వస్తున్నటువంటి ఒక ఫేక్ న్యూస్ని ఖండించడం అనే దానిలో భాగంగా ఇవాళ ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిన్నటికి నిన్న వెంకట్ నాయక్ అనేటువంటి మిత్రుడు అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అయినటువంటి వెంకట్ నాయక్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పత్రికా మిత్రులకు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అట్లనే మా అధికారులకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో 2014లో అక్రమంగా జాయిన్ అయినా అనే పదాలని వాడడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఎక్కడా అక్రమంగా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే మా ఇంటర్వ్యూలు కానీ నోటిఫికేషన్ కానీ సక్రమంగా మమ్మల్ని పిలిచిర్రు. మేమే అంతే. ఇప్పుడు ఆయన ఏదైతే నిరుద్యోగం అని చెప్పుకుంటుండో మేము కూడా దానికన్నా ముందు నిరుద్యోగులమే. అంతకన్నా ఎక్కువ కష్టపడి, అంతకన్నా బడుగు బలహీన వర్గాలకు వచ్చినటువంటి మిత్రులను చాలామందే ఉన్నాం.
అంతకన్నా ఘోరమైన పరిస్థితుల నుంచి కష్టపడి మా తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తేనే ఈడదాకా వచ్చి అన్ని సంవత్సరాలు కష్టపడి పిహెచ్డీలు చేసి పరిశోధనలు చేసి ఇంకా తినకో సందర్భం వస్తే వేరే దేశాలకు వెళ్ళే అవకాశం వస్తే కొంతమంది మిత్రులు వేరే దేశాల్లో పనిచేసి అట్లే రీసెర్చ్ అసోసియేట్గా పీడిఎఫ్లు పిహెచ్డీ తర్వాత పీడిఎఫ్లు చేసి అట్లనే చాలా కాలేజీలలో ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులంగా కష్టపడి ఇంటర్వ్యూని ఫేస్ చేసి మాకున్న క్వాలిఫికేషన్స్ వారి ముందు ఉంచి ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నటువంటి కమిటీలు అందరితోటి విషయ నిపుణుల చేత మేము పరీక్షించబడి ఆ రికార్డులు కూడా ఎవ్రీడే వీడియో రికార్డులు చేయబడి గవర్నర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాయి. ఎక్కడ పారదర్శకకి ఏమాత్రం ఏమంటారు పూర్తి పారదర్శకతతో జరిగినటువంటి ఇంటర్వ్యూలు మేము పార్టిసిపేట్ చేసి దానిలో మేము ఉత్తీర్ణమై ఈ ఉద్యోగాన్ని సంపాదించినాం. సో దీనిలో కూడా ఆయన వాడుతున్నటువంటి క్లెయిమ్ చేస్తున్నటువంటి ఒక పదం నేను గిరిజన్ని అని గిరిజన అని అట్లాంటి గిరిజనులు అట్లాంటి దళితులు అందరం ఈ రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళమే. మేము కూడా కష్టపడి వచ్చి చాలా ఇప్పటికీ మా ఏదో ఉద్యోగం కోసం ఉద్యోగంలో ఉండబట్టి కాస్త అయినా 4 మెతుకులు లోపలికి పోయే పరిస్థితి ఉంది. ఊర్లోకి వెళ్ళి చూస్తే మా పరిస్థితులు అంతకన్నా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి మిత్రుడు గమనించాలి, లేదా తన వెనకుండా ఎవరన్నా వ్యక్తులు ఉంటే దయచేసి గమనించాలా. మా పరిస్థితులు అంతకన్నా ఘోరంగా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మేము కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడి ఉత్తీర్ణత సంపాదించి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులం. కావాలంటే దీన్ని మీరు కోర్టులో వేసినట్టు అక్కడ పరిశీలిస్తున్నారు కాబట్టి కోర్టులో ఉన్నప్పుడు అక్కడ ఏమంటారు అక్కడ కావాల్సిన డిస్కషన్స్ అన్నీ కోర్టులో అవుతుంటాయి. కాబట్టి కోర్టులో ఉండి కూడా మళ్ళా కావాలని బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని దయచేసి ఇప్పటికైనా చాలించుకుంటే మంచిది. మిత్రులు గమనించాలా. తర్వాత వెంకట నాయక్ కూడా చాలాసార్లు ఇంతకుముందు కూడా మనకు ఆల్రెడీ గత వైస్ ఛాన్సలర్ కూడా అవకాశం ఇచ్చినారు. ఆ సందర్భంలో కూడా ఇప్పుడు మా దగ్గర దానికి సంబంధించిన లెటర్ లేదని విద్యార్థులు కూడా క్లియర్ చెప్పారు, ఆయనకు చదువు చెప్పడం కూడా రాదు, రాయడం కూడా రాదు అని. అసలు ఇంటర్వ్యూ టైంకి పిహెచ్డీ లేదు ఆ వ్యక్తికి. అట్లనే ఇప్పటికైనా కూర్చోబెట్టండి. మీకు కావాలంటే మీ పత్రికాముఖంగా మా దగ్గర పనిచేస్తున్న ఇప్పుడు మన దగ్గర పనిచేసినటువంటి అధ్యాపకులు ఆయన్ని రమ్మని చెప్పండి, విద్యార్థులకు పాఠం చెప్పండి. క్లియర్గా మా పాఠానికి ఆయన పాఠానికి ఎంత తేడా ఉంటుందో క్లియర్గా చూడొచ్చు. వట్టిగానే మనం 4 రాళ్ళు దారిని పోతూ 4 రాళ్ళు 2 బురద తలితే ఊరుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే నిరుద్యోగం కాదు, మేము ఉద్యోగం రాకపోతే మేము కూడా నిరుద్యోగులే. ఉస్మానియా యూనివర్సిటీలో అంతకన్నా ఎక్కువ కొట్లాడిన వాళ్ళమే, అంతకన్నా ఎక్కువ కష్టపడి వచ్చిన వాళ్ళమే. కాబట్టి గమనించాలా. వట్టిగానే పోతే 4 మాటలు అనేసి 2 పేపర్లు ఇచ్చిపోతే అయిపోతుంది అనుకుంటే మాత్రం అది మంచిది కాదు. ఇప్పటికైనా ఆయన మనసును సరి చేసుకొని ఇప్పటికైనా మారి ఒక మంచి ఆలోచనకు వస్తే మంచిదని ఆలోచిస్తూ తదుపరి అంశాలని ముందుంచవలసిందిగా మా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారిని కోరుతున్నాను. 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ హ్యాస్ నో లోకస్ స్టాండే టు ఛాలెంజ్ ద రిక్రూట్మెంట్. అసలు సక్సెస్ కాని వాళ్ళు రిక్రూట్మెంట్ గురించి కానివ్వండి, నోటిఫికేషన్స్ గురించి కానివ్వండి ఛాలెంజ్ చేసే హక్కు వాళ్ళకి స్థానికత ఉండదు అని చాలా సుప్రీంకోర్టు డెసిషన్స్లో చెప్పింది. అది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఒకసారి నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, అంటే ఒకళ్ళు పోవడం కానివ్వండి, కొన్ని కోర్సులు తీయడం కానివ్వండి, ఏది జరిగినా కూడా మళ్ళీ చేంజ్ చేయకూడదు. రూల్స్ కాంట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ గేమ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అది కూడా సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసెస్లో చెప్పింది. అది ఇంకో విషయము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, రిట్ అప్పీల్ ఈజ్ కంటిన్యూషన్ ఆఫ్ రిట్ పిటిషన్. రిట్ పిటిషన్లో జడ్జిమెంట్ వ్యతిరేకంగా వచ్చింది అన్నదే హైలైట్ చేస్తున్నారు, కానీ దాన్ని సస్పెండ్ చేశారు ఇన్ రిట్ అప్పీల్లో అన్న విషయాన్ని ఏ పత్రికలు కూడా హైలైట్ చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. అది మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయము. ఇంకోటి కూడా ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పినట్టు అందరము కూడా విత్ డ్యూ క్వాలిఫికేషన్స్ ఓన్లీ వీ జాయిన్డ్. దెర్ ఈస్ నో పర్సనల్ కేసెస్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్ క్యాండిడేట్. కేసు ఉన్నది అన్నది రోస్టర్కి సంబంధించింది. ఆ రోస్టర్ విషయంలో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే చేయడం జరిగింది.
సెలక్షన్ కమిషన్లో అందరూ గవర్నమెంట్ వాళ్ళే కాకుండా ఈవెన్ వైస్ ఛాన్సలర్స్, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ 13 మంది, ఈవెన్ బీసీ రిలేటెడ్ వాళ్ళు, ఎస్సీ రిలేటెడ్ వాళ్ళు, ఉమెన్ రిలేటెడ్ కమిషన్స్ అందరూ ఉంటారు. 13 మంది కూర్చుని మా యొక్క క్యాలిబర్ని చెక్ చేసి మాత్రమే మాకు ఇచ్చారు. సో అతను అక్రమ నియామకాలు అని చెప్పడం అన్నది అస్సలు దాన్ని సహించదగ్గ విషయమే కాదు. మేము జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఏదైనా కొంచెం ఒక పురోగతి జరుగుతున్నది అన్నప్పుడల్లా ఏదో ఒకటి ఇలాంటిది రావడం జరుగుతుంది. దానివల్ల మేము చాలా హ్యూమిలేట్ అవుతున్నాము. మోరోవర్ ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ స్టేట్లో NAC అక్రిడిషన్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ అవర్ రిక్రూట్మెంట్ ఓన్లీ. దట్ క్రెడిట్ గోస్ టు అక్బర్ అలీ ఖాన్ సార్ అండ్ లింబాద్రి సార్ వెన్ దే గేవ్ అపాయింట్మెంట్స్ టు అస్. అది కూడా మీరు హైలైట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా ఫస్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంత్ ఓన్లీ. మన యూనివర్సిటీలో మాత్రమే 45 మందిని రిక్రూట్ చేశారు. దాని తర్వాతే మిగతా చోట కొన్ని జరిగినాయి, కానీ అంత స్ట్రెంత్ మాత్రం ఎక్కడా లేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ 3 points ఐ వాంట్ టు హైలైట్. థ్యాంక్ యూ. యూనివర్సిటీకి అండర్టేకింగ్ ఇవ్వడం అంటే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ మేరకు మేము నడుచుకుంటామని ఇవ్వడం జరిగింది. ఫైనల్ సింగిల్ జడ్జిమెంట్ వచ్చింది కదా, అది రద్దు చేయాలని వెంటనే మేము డివిజన్ బెంచ్కి పోతే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్నే రద్దు చేసింది. అదే కదా మేము ఇచ్చేది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే ఏంటండి, డివిజన్ బెంచ్ మీద ఉంది, వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ హియరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. 4 weeks తర్వాత హియరింగ్ వస్తుందని చూస్తున్నాం. అయిపోయింది అంటే హియరింగ్ వచ్చే దానికోసం వెయిట్ చేయాల్సిందే డివిజన్ బెంచ్ తర్వాత. కౌంటర్ వేసింది యూనివర్సిటీ. అసలు కేసు అనేది మాకు సంబంధించింది కాదు, యూనివర్సిటీదే. యూనివర్సిటీ పోతే సార్ దీని మీద మేమేం వెళ్ళలేదు. మేము ఇండివిజువల్గా మేము వెళ్ళాము, యూనివర్సిటీ కూడా వెళ్ళింది. అప్పుడున్న వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రారు రిక్రూట్ చేసిండు. ఇప్పుడు ఎవరున్నా యూనివర్సిటీ రిజిస్ట్రారు కంపల్సరీ డిఫెండ్ చేసుకోవాల్సిందే కదా. దాని తర్వాత ఇది ఫోర్స్లో ఉంది. ఇప్పుడు ఉంది డివిజన్ బెంచ్ ఫోర్స్లో ఉన్నది. అదేంటి, ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఆయన ఇప్పుడు వెళ్ళాలన్నా అప్పుడు వెళ్ళాలన్నా కోర్టుకే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళడానికి కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఆయనకు. డివిజన్ ఉన్నది డెఫినెట్గా ఉంది. 4 weeks అయిపోయింది. ఇప్పుడు వెళ్ళడం, ఒకవేళ ఆయన కానీ ఆయన తరపు అడ్వకేట్ కానీ ఏమైనా వెళ్ళాలనుకుంటే 4 వారాల లోపే వెళ్ళాలి. ఇక్కడ 1, 2, 3, 5 ఉన్నది కదా, వీళ్ళందరూ కూడా అప్పుడు కేవలం 4 వారాల లోపే వెళ్ళాలి. 4 వారాలు అయిపోయింది. వాళ్ళ అడ్వకేట్ వెళ్ళలేదు, తను వెళ్ళలేదు. ఇప్పుడు పదోన్నతుల గురించి ప్రభుత్వం నుంచి మాకు సానుకూలత వచ్చిన తర్వాత పదోన్నతుల కోసం వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారు కొంత ఎక్సైజ్ చేస్తున్న క్రమంలో మళ్ళీ ఏదో ఆ పదోన్నతులను అడ్డగించడం కోసం, ఆపడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈసీ తప్పు. ఇప్పుడు దానికోసమే సార్, ఒక్క నిమిషం మీకు దయచేసి వినండి. ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఇప్పుడు మీకు ఇస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఈసీ అనుమతి లేదా మీరు చూడండి. ఇప్పుడు తన అనే దాంట్లో ఇది చూడండి. దీంట్లో మీరు అక్కడ చూడండి. ఇప్పుడు భయంతో మేము ముందుకు వస్తున్నాం తప్ప వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ప్రతి దాంట్లో ఏంటి సార్, అన్ని యూనివర్సిటీస్లో మన యూనివర్సిటీ మా బ్యాచ్ కాకుండా అందరికి కేసులు ఇంకా కూడా కేసులు ఉన్నాయి. ఇంకా ఓకే రైట్ మీరు అట్లా కాదు. ఇంకొకటి మా వాళ్ళని పక్కకు పెట్టండి, మాకంటే ప్రత్యర్థులు అనుకుంటున్నామో ఏమో పక్కకు పెట్టండి. ఇవాళ హెల్త్ యూనివర్సిటీలో భయానికి లోన్ చేస్తుంటాడు. లేట్ అవుతుంది. మాకు ఏదన్నా ఒక ప్రక్రియ ప్రారంభంగానే ఒక పేపర్లో రాయించడం, ఇట్లా భయాందోళన గురి చేయడం. ఎట్లా ఉంటారంటే ఆడ సీట్ మీద కూర్చునే వాళ్ళు అక్బర్ అలీ ఖాన్ లెక్క అందరు ఉండరు. అక్బర్ అలీ ఖాన్ లెక్క అందరు ఉంటే వేరుంటుంది. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఉన్నాడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, ఇంతకంటే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన మెల్లగా
దాదాపు 32 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. మీరు అడగండి, మా అక్క గారిని అడగండి. అంటే అక్కడ ఉండే వ్యక్తిని